టాటా ఓన్కి నిజంగా బుద్ధి ఉందో దిమాక్ ఉందో లేదో తెలియదు. ఒక బండికి స్టెప్ని ఇక్కడ ఇచ్చి ఒకటే రోజు డెలివరీ అయినాయి 2 బండ్లు. ఇంకో బండికి వచ్చేసి లోపల ఇచ్చిండు. లోపల ఎందుకు ఇచ్చిండంటే హౌజింగ్ డమ్మీ వెనక జరిపిరంట. సరే జరిపితే జరుపుకొని, కానీ ఒక సింపతి మీద వేయాలి కదా. ఇప్పుడు లోపల చేయి పెట్టి ఆ లాక్లు ఎట్లా ఓపెన్ చేయాలి, కింద టైర్ ఎట్లా చేసుకోవాలి, ఆ బోల్టాలు కింద ఎట్లా ఇప్పాలి, దానికి లాక్ సెట్ అయినా ఇవ్వాలి కదా, ఎట్లా ఓపెన్ చేయాలనేది అసలు దమాకుండే పని చేస్తారా ఏందా డ్రైవర్లు. దీనికేం లోపల నుంచి పోవచ్చు, కింద పోవాలి, పైన లాక్ ఇట్లా చేయి పెట్టాలి. ఒక చేయితోని రాడ్ పట్టుకొని ఒక చేతి పాన పట్టుకొని లాక్ తీయాలంటే ఎట్లా తీయాలి, పెట్టేటప్పుడు ఎట్లా చూడాలి, దాంట్లో తలకాయ పెట్టనీకే రాదు, ఆ బోల్టులు తీయనీకి రాదు, పానాలు తిప్పనీకి రాదు. అంటే చేసి ఉన్నప్పుడు సరిపోతే అయిపోతుందా? కాదు కదా. ఇప్పుడు కింద పడుకొని తీయాలి, ఎంత ఇబ్బంది ఉంది ఇది. పానాలు కూడా తెలియదు దాంట్లో. ఇప్పుడు కింద వర్షాకాలం ఎంత ఇబ్బంది అవుతుంది దీనికి. అసలు తీయనీకి రాదు, మళ్ళీ ఎక్కినీకి రాదు. ఇంత స్పేస్ పెట్టుకొని చైస్ అయినా వెనక జరపవచ్చు కదా. లిఫ్ట్ టైర్ ముందల లిక్విడ్ ట్యాంక్ ఇచ్చిండు కదా, ఇక్కడ ఫుల్ జాగా ఉంది, ఇక్కడ స్టెప్ని పడుతుంది. ఇదే లిక్విడ్ డబ్బా తీసుకుపోయి వెనక పెట్టేసి ఇక్కడ స్టెప్ని పెట్టవచ్చు కదా. లోపలికి ఎట్లా బాడీ ప్యాక్ అయినా ఎట్లా చేస్తారు.